హాయ్ నమస్తే, నేను మీ రాపల్లి భాస్కర్ అడ్వకేట్. చాలా మంది వారసత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో మమ్మల్ని చాలా ఫోన్లు చేయటం, రావటం, అడగటం అనేది జరుగుతాం. ఏమనంటే మా తాత ఆస్తి ఉంది, తాతకు ఒక 3 కుమారులు ఉన్నారు. 3 కుమారులలో చిన్న కుమారుడు అంటాడు చాలా తెలివి కలిగినాడు. తాత తదనంతరం చిన్న కుమారుడు ఆస్తి మొత్తం తన పేరు మీద చేయించుకొని మోసపూరితంగా ఇంకో వ్యక్తులకు, అంటే 2 అన్నలకు వాటా ఇవ్వకుండా అమ్ముకోవడం అనేది జరిగింది. ఏం చేయాలని చాలా మంది అడుగుతారు. ఒక్కడు గుర్తుంచుకోండి, వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో ఎంతమంది కొడుకులుంటే అంతమంది కొడుకులకు, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకు సమానంగా వాటా వస్తుంది. కానీ 3 కొడుకులు ఉన్నటువంటి ఒక కుటుంబంలో 3కి రావాల్సినటువంటి చెందాల్సినటువంటి ఆస్తిని చిన్న కొడుకు లేదు పెద్ద కొడుకు మోసపూరితంగా అతనొక్కడి వారసుడని నమ్మించి దొంగ డాక్యుమెంట్ తయారు చేసి రెవెన్యూ వాదాలతో కుమ్మక్కై ఇతర వ్యక్తులకు అమ్మిండు. ఏం చేయాలనేది చాలా మంది అడుగుతారు. భయపడకండి. 3 కొడుకులు ఉన్నటువంటి ఆ కుటుంబంలో, వారసత్వంగా ఆస్తి సంక్రమించినటువంటి ఆ కుటుంబంలో వచ్చినటువంటి వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తి ఏదైతుందో 3 కొడుకులకు సమానంగా వచ్చేటటువంటి వాటా అది. కానీ 3 కొడుకులలో 2 అనుమతి లేకుండా 3వ వ్యక్తి, 3వ కొడుకు అక్రమంగా డాక్యుమెంట్ తయారు చేయటం, మందికి అమ్ముకోవడం అనేది చట్టరీత్యా చెల్లనటువంటి ట్రాన్సాక్షన్ అది. ఎందుకంటే ఆయనకు 1/3 షేర్ మాత్రం ఉంది, కానీ అలా మొత్తం ఆస్తినంతని కూడా అమ్మటం అనేది జరిగింది. అందుకని మీరేం చేస్తారంటే, ఎవరైనా ఒక న్యాయవాదిని పెట్టుకొని ఈ 3 వాటాకు సంబంధించినటువంటి ఆస్తిని అమ్మటం అనేది చెల్లదు. షూట్ ఫర్ పార్టీషన్ వేయండి. షూట్ ఫర్ పార్టీషన్ వేసి క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అడిగి ఇంజంక్షన్ కూడా వేసి ఆటోమేటిక్గా కొన్న వ్యక్తి దగ్గర నుంచి మీ యొక్క వాటాన్ని మీరు పొందేటటువంటి ఒక మంచి అవకాశం ఉంది. ధైర్యంగా ఉండండి, భయపడకండి. ఒక న్యాయవాదిని పెట్టుకోండి. వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తిలో నా వాటా నాకు అనే బేస్ తోటి మీరు ఒక పార్టీషన్స్ వేయండి. సబ్సిక్వెంట్గా మీ 3 కొడుకులలో ఉండబడినటువంటి ఒక కొడుకు రాసినటువంటి సేల్ డీడ్లు క్యాన్సిల్ కావటం, ఆస్తి రికవరీ కావటం అనేది జరుగుతుంది. మీరు రకంగా ఫైట్ చేయొచ్చు అనేది చట్టం చెప్తుంది. థ్యాంక్ యూ.